హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. మై నేమ్ ఈజ్ రామ్. వెల్కమ్ టు వైట్ పేపర్ న్యూస్. ఈరోజు జంతర్ మంతర్లో పరిస్థితి ఎటువంటి ఉధృత వాతావరణంలో ఉంది, ఇది మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే నిన్నటి వీడియోలో అసలు అభిజిత్ దీపిక అనేవాడు ఎవడో కాక్రోచ్ జనతా పార్టీ ఎలా పుట్టింది, అలాగే సోనం వాంగ్చుక్ అనే వ్యక్తి ఈ ధర్నాకి ఎలా వచ్చాడు, తర్వాత సోనం వాంగ్చుక్ దేశద్రోహిగా ఎలాగ అయిపోయాడు, అసలు కేంద్ర మీడియాలో ఎటువంటి అంటే గోధి మీడియా అంటారా దాన్ని మరి, లేకపోతే కేంద్ర ప్రభుత్వం నడిపించే మీడియాలో ఏ ధర్నాలని లేకపోతే ఈ ప్రొటెస్ట్‌ని ఎలా చూపిస్తుందనే దాని మీద నేను ఒక కంటెంట్ చేశాను, మీరు చూసారు. బట్ ఈరోజు కంటెంట్‌లో అసలు దీని మీద ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారైతే ఒక ట్వీట్ చేశారు. యువతను ఉద్దేశించి లేకపోతే స్టూడెంట్స్‌ని ఉద్దేశించి ఒక ట్వీట్ అది చేశారు. ఆ ట్వీట్‌లో ఆయన చెప్పిన సారాంశం ఏంటి అంటే, దయచేసి అందరూ గమనించవలసిన ప్రార్థన, మేము ఈ నీట్ ఎగ్జామ్‌లో పేపర్ లీకేజ్ ఏదైతే ఉందో దాన్ని సార్ట్ ఔట్ చేసాం. ఆ పేపర్ లీకేజ్ చేసిన ఆ గ్యాంగ్‌ని మేము పట్టుకున్నాం. అలాగే ఆ టీచర్స్ అంటే పేపర్ లీకేజ్ చేసిన గ్యాంగ్‌తో పాటు ఉన్న కొంతమంది టీచర్స్, అలాగే దాని వెనకాల ఉన్న వాళ్ళందరినీ కూడా మేము పట్టుకొని విచారిస్తున్నాం. వాళ్ళకి ఖచ్చితంగా జైలు శిక్ష వేయిస్తామని చెప్తున్నారు. అలాగే ఇప్పుడున్న సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎవరైతే ఉన్నారో సూర్యకాంత్ గారు, ఆయన కూడా వివాదాస్పద వ్యాఖ్యలే చేశారు. ఆ వ్యాఖ్యలు ఏంటంటే, నిన్న ఈ కంటెంట్ అంతా మొత్తం అంటే ఈ ధర్నాలో ఈ పోలీసులకి లేకపోతే ఈ స్టూడెంట్స్‌కి మధ్య జరిగిన ఈ గొడవ ఏదైతే ఉందో, ఆ గొడవలో చాలామంది రాళ్ళు రువ్వుకున్నారు. ఆ రాళ్ళు రువ్వుకున్న వాళ్ళలో ఈ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, అందులో చాలామంది స్టూడెంట్స్ లేరు అనేసేసి మా దగ్గరికి ఒక రిపోర్ట్ అయితే వచ్చింది. అందులో బయట ఔట్ సోర్స్ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి రాళ్ళు రువ్వడం మొదలుపెట్టారు. ఆ రాళ్ళు రువ్వడం వల్ల పోలీసులు కూడా ఆ రాళ్ళని తిరిగి విసరడం అయితే జరిగింది. దీని మీద మీడియా ఏదైతే మెయిన్ స్ట్రీమ్ మీడియా ఉందో అది ఫోకస్ చేస్తూ విజువల్ తీసేటప్పుడు కాక్రోచ్ జనతా పార్టీకి చెందిన కొంతమంది ఈ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆ మీడియాని గెంటేయడం, అలాగే మీడియాకి అసభ్యకరంగా వాళ్ళ యొక్క శరీర భాగాలు చూపించడం, ఇవన్నీ చేశారు అంటూ మీడియా అయితే మాత్రం కథనాలు రాస్తుంది. దీని మీద సుప్రీంకోర్టు జస్టిస్ ఎవరైతే ఉన్నారో ఈ సూర్యకాంత్ ఆయన మాట్లాడుతూ, అసలు నాకు టైం లేదు, అసలు నేను ఈ వీడియోలు చూసే అంత టైం నాకు లేదు, అదంతా పక్కన పెట్టేసింది, ఆ కంటెంట్ మీద నాకు మాట్లాడడానికి ఇష్టం కూడా లేదు అంటూ మాట్లాడుతున్నారు. అయితే అతని దగ్గరకు వచ్చిన ఈ వాదన ఏదైతే ఉందో, ఆ వాదన మీద నాకు టైం లేదని మాట్లాడడం ఎంతవరకు సమంజసం అనేసి ఇప్పుడు సోషల్ మీడియాలో చాలామంది కాక్రోచ్ జనతా పార్టీ యువత గట్టిగా వాదిస్తున్నారు. సూర్యకాంత్ గారు, ఇది మీ దాకా దృష్టికి వచ్చిందో లేదో తెలియదు కానీ, మీ దగ్గరకు వచ్చిన ఏదైనా ఒక వాదనలు ఏదైతే ఉన్నాయో దాని మీద మీరు స్పందించకపోతే ఎలా అనేసి ఇప్పుడున్న సోషల్ మీడియా ఈ యువత అడుగుతున్నారు. మరి దీని మీద ఏంటంటే కేంద్ర గవర్నమెంట్ దృష్టి పెట్టి ఇది షార్ట్ ఔట్ చేయకపోతే ఈ యువత ముసుగులో ఉన్న ఈ సంఘ విద్రోహ శక్తులు అంటారా, లేకపోతే దేశ విద్రోహ శక్తులు అంటారా, వీళ్ళందరూ కలిపి ఈ యువతను రెచ్చగొట్టే విషయంలో అది ఇంకా ధర్నా ముదిరి ఉద్రిక్తకు దారితీసి రేపొద్దున్న ఎవరి మరణానికైనా దారితీస్తే ఇటువంటి పరిస్థితులకు వెళ్తుంది. ఎందుకంటే మనం గతంలో మాట్లాడుకున్నాం, కాక్రోచ్ జనతా పార్టీ అనే పార్టీ మీమ్ పేజ్ పుట్టినప్పుడే ఈ పార్టీని మీరు పరిశీలనలో తీసుకోకపోతే కేంద్ర గవర్నమెంట్ రేపొద్దున ఈ యువత ధర్నా అని పిలుపునిచ్చి రేపొద్దున రోడ్ల మీదకి వచ్చి వీళ్ళు ధర్నా చేస్తే, ఈ ధర్నాలో ఈ ఉద్రిక్త వాతావరణం నెలకొంటే రేపొద్దున మన పరిస్థితులు ఎలా ఉంటాయి? ఎందుకంటే ఇలాంటి ధర్నాలే మనకి ఇప్పుడు మీకు గుర్తుందో లేదో, గతంలో అమెరికా గానీ, చైనా గానీ ఇటువంటి ధర్నాలను అడ్డం పెట్టుకుని బంగ్లాదేశ్‌ని గానీ, నేపాల్‌ని గానీ, ఇండోనేషియాని గానీ, ఆఖరికి ఇరాన్‌ని గానీ ఈరోజు పతన స్థాయికి తీసుకెళ్ళిపోయి వాళ్ళ యొక్క మెయిన్ సోర్సెస్ ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా లాగేసుకున్నాయి. మీకు తెలుసో తెలీదో, ఇరాన్‌లో ఉన్న ఈరోజు ముడి సరుకు చమురు గానీ, లేకపోతే ఇంకా ఇతరితర ఏదైతే ముడి సరుకు ఉందో అదంతా కూడా అమెరికా, చైనా ఇల్లీగల్‌గా పట్టుకెళ్ళిపోతున్నాయి. కానీ దాంట్లో చూపించేది ఏంటంటే యుద్ధం అనే ఒక కారణం చూపిస్తుంది. అసలు అదంతా జరగడానికి కారణం ఇరాన్‌లో జరిగిన ఒక చిన్న అల్లరి. ఒక అమ్మాయి గురకా ధరించి సరిగ్గా లేదు అనే దాని మీద జరిగిన గొడవ కారణంగా ఈరోజు అంతర్గత యుద్ధం నుంచి ఈరోజు అఫీషియల్ యుద్ధంగా ఇజ్రాయెల్, అమెరికా కలిపి ఇరాన్ మీద యుద్ధం చేస్తున్నాయి. అలా నేపాల్ చూసుకున్న, నేపాల్ వ్యవస్థ పడిపోవడానికి కారణం బంగ్లాదేశ్ తీసుకున్న, శ్రీలంక తీసుకున్న, ఆఖరికి పాకిస్తాన్ తీసుకున్న, ఈరోజు ఇండోనేషియా తీసుకున్న, ఇవన్నీ కూడా యువత ధర్నా అంటే స్టూడెంట్స్ ధర్నాతోనే ఈరోజు ఆ వ్యవస్థలన్నీ కూడా పడిపోయినాయి. అలాంటి పరిస్థితి మన ఇండియాకు వస్తే ఇండియా ఆర్థిక అభివృద్ధి ఎంత దారుణంగా పతాక స్థాయికి వెళ్ళిపోతుందనేసి మేము గతంలో కూడా హెచ్చరించాం కేంద్ర ప్రభుత్వాన్ని. బట్ కేంద్ర ప్రభుత్వం ఇది ఎందుకు సీరియస్‌గా తీసుకోలేదు. ధర్మాన్ ప్రధాన్‌తో సహా ఈ నరేంద్ర మోడీ గారు బయటికి ప్రెస్ మీట్ ముందుకొచ్చి తమ క్షమాపణలైనా చెప్పొచ్చు, లేకపోతే తమ డిమాండ్స్‌నైతే వ్యక్తపరుస్తూ అసలు ఈ డిమాండ్స్ కరెక్ట్ కాదు అనేసి ఒక పబ్లిక్ స్టేట్మెంట్ ఎందుకు ఇవ్వలేకపోయారు వీళ్ళు. అదే ఇప్పుడు
ఈ ఉద్రిక్త వాతావరణం నెలకొనడానికి దారి తీసే విధంగా అయితే ముందుకెళ్తుంది. ఇక రాబోయే రోజుల్లో కాక్రోచ్ జనతా పార్టీ యొక్క వ్యవస్థాపకుడు అభిజిత్ తీసుకునే నిర్ణయాలు ఎలా ఉంటాయి? ఎంత భయంకరంగా ఉంటాయో మరి మీ ఊహకే వదిలేస్తున్నాం. అయితే దీని మీద మీడియాలోనో లేకపోతే సోషల్ మీడియాలోనో భిన్నాభిప్రాయాలు ఏర్పడుతున్నాయి. ఎందుకంటే నిజంగా వాళ్ళు స్టూడెంట్స్ కాదు, నీట్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఎవరో కూడా అక్కడ లేరు అనేసి. అయితే నిజంగా అక్కడ స్టూడెంట్స్ లేకపోయి ఉండొచ్చు కానీ యువత అయితే మాత్రం ఉన్నారు కదా! ఆ యువత మాత్రం ఇండియన్స్ కాదని అంటే లేదు కదా! ఆ యువత హర్యానా నుంచి రావచ్చు, రాజస్థాన్ నుంచి రావచ్చు. ఎవరైనా సరే ఆ యువతలో ఉన్న ఆవేశాన్నయితే వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తున్నారు కదా! ప్రొజెక్ట్ చేసి చూపిస్తున్నారు కదా! దీని మీద నిజంగా సూర్యకాంత్ గారు, చీఫ్ జస్టిస్ గారు మాట్లాడవలసిన మాటలు అవి కాదు అనేసి మరి సోషల్ మీడియాలో అంత గట్టిగా రచ్చ జరుగుతున్నప్పుడు వాళ్ళు అఫీషియల్‌గా వచ్చి దాని మీద ఒక స్టాండ్ తీసుకొని మాట్లాడితే ఎంతో బాగుండు కదా! లేకపోతే ఇప్పుడు ఇగోకు పోయి ఈరోజు మీ ఇద్దరి మధ్య గొడవ ఏదైతే ఉందో ఆ గొడవ ఈరోజు దేశ విపత్తుకు దారితీసే విధంగా ఉంటే రాబోయే రోజుల్లో దేశ పరిస్థితి ఏ విధంగా పతనమై పడిపోతుందో మరి ఆలోచించుకోవాలనేసి కేంద్ర గవర్నమెంట్‌ని ఈరోజు అందరూ కూడా హెచ్చరిస్తున్నారు. మరి దాని మీద మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని ఒక కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ కంటెంట్ ఇప్పటిదాకా చూస్తున్నారంటే ఖచ్చితంగా నా కంటెంట్ నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. నా కంటెంట్ గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ ఒక లైక్ అండ్ ఒక సబ్స్క్రైబ్ మాకివ్వాలని కోరుకుంటున్నాను. మరో మంచి కంటెంట్‌తో మీ ముందుకుంటాను. అప్పటి వరకు సైన్ ఔట్ మీరు రామ్.